ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులంతా చెలో అమెరికా అంటున్నారు. అక్కడే పర్మనెంట్ గా ఉండేందుకు, గ్రీన్ కార్డ్ పొందేందుకు EB5 వీసా కోసం తెగ పోటీ పడుతున్నారు. H1B వీసాలు, గ్రీన్ కార్డులపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించడంతో భారతీయులంతా EB5 వీసా ప్రోగ్రామ్ ని ఎంచుకుంటున్నారు. విపరీతంగా అప్లై చేస్తున్నారు. ఈ విషయంలో ఇండియా 2వ స్థానంలో ఉందంటే మనోళ్లకు అమెరికా అంటే మోజు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇండియన్స్ అంత EB5 వీసాపై ఎందుకు కన్నేశారు? అమెరికాలో పెట్టుబడులకు భారతీయుల ఆసక్తి. EB5 వీసాకు భారీగా పెరిగిన దరఖాస్తులు. అమెరికాలో సెటిల్ అవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యారా? అమెరికాకు వెళ్లి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుని కొన్నాళ్ల పాటు జాబ్ చేసి తర్వాత గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకునేంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు. ఉన్న దేశం దాటి అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వాళ్ళంతా ఇప్పుడు EB5 ఇన్వెస్ట్మెంట్ వీసాని ఎంచుకుంటున్నారు. కాస్త ఎక్కువ డబ్బులున్నోళ్ళంతా ఎక్కువ రోజులు ఆగట్లేదు. H1B వీసా హోల్డర్లు కూడా ఇప్పుడు EB5 వీసాల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అమెరికాలో వీసాల కోసం ఆంక్షలు పెరుగుతున్న క్రమంలో భారతీయులంతా ఈ EB5 వీసా ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీని ద్వారా అమెరికాలో శాశ్వతంగా నివాసం పొందాలని చూస్తున్నారు. ఈ వీసా ద్వారా $8 లక్షల పెట్టుబడితో 10 ఉద్యోగాలు సృష్టిస్తే చాలు మొత్తం ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తున్నారు. ఆ మధ్య అత్యంత సంపన్నుల కోసం ట్రంప్ గవర్నమెంట్ $5 మిలియన్ పెట్టుబడితో గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. అంత డబ్బులు పెట్టలేని వాళ్ళంతా ఈజీగా గ్రీన్ కార్డ్ పొందేందుకు EB5 వీసా వైపు చూస్తున్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇప్పుడున్న EB5 వీసా స్థానంలో ట్రంప్ తెస్తానన్న గోల్డెన్ కార్డ్ వీసా ప్రోగ్రాం ఇప్పటికీ పట్టాలెక్కలేదు. కానీ అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం భారతీయులు ఎప్పుడూ లేనంత ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా EB5 వీసా కోసం భారతీయుల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఈ వీసా కోసం దరఖాస్తు చేస్తున్న విదేశీయుల్లో భారతీయులు 2వ స్థానంలో ఉన్నారంటేని మనోళ్లకు అమెరికా అంటే ఎంత మోజు ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టి వీసాలపై ఆంక్షలు విధించడానికి ముందు నుంచి EB5 వీసాలకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు H1B, గ్రీన్ కార్డ్ సహా ఇతర ఇమిగ్రేషన్ కేటగిరీల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం US లో 1,10,00,000కు పైనే ఇమిగ్రేషన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలో శాశ్వత నివాసానికి EB5 వీసా ఓ వేగవంతమైన, నమ్మకమైన హామీగా మారిందని చెప్తున్నారు. అమెరికా గ్రీన్ కార్డ్ పొందడానికి ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 5th ప్రిఫరెన్స్ వీసాయి అత్యుత్తమ మార్గమని ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత చాలా మంది భారతీయులు అమెరికాలో పెట్టుబడులకు సంబంధించిన ఈ EB5 వీసా ప్రోగ్రాం వైపు చూస్తున్నారు. దీనికోసం ఫామ్ I-526 పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికాలో టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాలో కనీసం $8 లక్షల, ఇతర ప్రాంతాల్లో $10.5 లక్షల పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కనీసం 10 మంది అమెరికన్లకు పూర్తి స్థాయి ఉద్యోగాలను అందించేలా సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వారికి మొదట 2 ఏళ్లకు షరతులతో కూడిన గ్రీన్ కార్డ్ అందిస్తారు. ఆ తర్వాత I-829 దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీని గురించి తెలిసాక భారతీయుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్ లాంటి రంగాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు H1B వీసా హోల్డర్లలో EB5 వీసా పట్ల ఆసక్తి పెరిగిందని చెప్తున్నారు. 1992 నుంచి అమెరికా EB5 వీసాలను జారీ చేస్తోంది. అమెరికన్లకు ఉద్యోగాల సృష్టి కోసం ఈ వీసా ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో 7 కోట్లు, మిగతా ప్రాంతాల్లో 9 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే విదేశీయులకు EB5 గ్రీన్ కార్డులు ఇస్తారు. ఈ వీసా ఉంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు, వారి జీవిత భాగస్వామి 21 ఏళ్లలోపు ఉండే వారి పెళ్లిగాని పిల్లలకు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. H1B వీసాలపై ఉన్న విద్యార్థులు, పనిచేసే సామర్థ్యమున్న వ్యక్తులు తమ దేశాలకు వెళ్లకుండా EB5 ని అమెరికాలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం US లో H1B, స్టూడెంట్ వీసాల వంటి వలసేతర హోదాలపై ఉన్న భారతీయ పౌరులు కొత్త నిబంధనల ప్రకారం I-526 ఫామ్ ని అప్లై చేస్తే 3 నుంచి 6 నెలల్లోపు వర్క్, ట్రావెల్ పర్మిట్లు వస్తాయి. ఈ పర్మిట్ వారి EB5 గ్రీన్ కార్డు ఆమోదం పొందే వరకు చెల్లుబాటు అవుతుంది. అందుకోసమే భారతీయులు ఇప్పుడు ఎక్కువగా ఈ వీసా కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఈ B5 వీసాని ఎవరు ఎంచుకుంటున్నారు? H1B వీసా కంటే ఇది ఎందుకు బెటర్? ఒక్కసారి 7 కోట్లు చెల్లిస్తే పర్మనెంట్లో అమెరికాలో ఉండిపోవచ్చా? ట్రంప్ గవర్నమెంట్లో గ్రీన్ కార్డ్ కోసం లేనిపోని ఆంక్షల్ని, రూల్స్ని ఎవరు ఎదుర్కొంటారనుకునే వాళ్ళంతా ఇప్పుడు EB5 వీసానే ఎంచుకుంటున్నారా? ట్రంప్ గోల్డ్ కార్డ్ కంటే ఇదే బెటరా? EB5 వీసా ప్రోగ్రాం పెట్టుబడి ద్వారా అమెరికన్ గ్రీన్ కార్డ్ పొందేందుకున్న బెటర్ ఆప్షన్ అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే వాళ్ళ కోసం ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్ కార్డ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇది EB5 ప్రోగ్రాం ని భర్తీ చేసి గోల్డ్ కార్డ్ ద్వారా వచ్చే నిధులు నేరుగా అమెరికా ప్రభుత్వానికి వెళ్లేలా చేయగలదన్నారు. గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రాం ప్రవేశపెట్టేందుకు కావలసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం కూడా చేశారు. గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో స్థిరపడాలనుకునే వాళ్ళంతా 43 కోట్లకు పైనే నేరుగా యుఎస్ గవర్నమెంట్ కి చెల్లించాలి. అయితే గోల్డ్ కార్డుకు సంబంధించిన విధి విధానాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందువల్ల చాలా మంది EB5 వీసా వైపు చూస్తున్నారు. ఇది వారి కుటుంబాలకు భవిష్యత్తుని సురక్షితం చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే ఇండియా నుంచి దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. చాలా మంది తమ పిల్లలు యుఎస్ యూనివర్సిటీలో చేరిన తర్వాత వారు అక్కడే కెరియర్ నిర్మించుకోగలరు అని నమ్ముతున్నారు. ఏళ్లు గడిచే కొద్దీ H1B వీసా రూల్స్ కఠినతరమవుతున్నాయి. దాంతో చాలా మంది EB5 ద్వారా గ్రీన్ కార్డు పొందాలని చూస్తున్నారు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ ఆమోదం పొందితే యుఎస్ కాన్సులేట్ లో ఓ ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు చేసిన వ్యక్తి అప్పటికే యుఎస్ లో ఉంటే దానికి తగినట్లుగా ఈ వీసాని జారీ చేస్తారు. ఇది 10 ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది. తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. 2022 నుంచి భారతీయుల నుంచి దాదాపు 1200 EB5 అప్లికేషన్లు దాఖలయ్యాయి. చైనా తర్వాత ఈ వీసాల కోసం అత్యధికంగా దరఖాస్తు చేస్తున్న రెండో దేశం ఇండియానే. చాలా మంది భారతీయులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో ఫుల్ క్యాపిటల్ గా, మిగతా ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. డైరెక్ట్ ఎంటర్ప్రైజ్ ఇన్వెస్ట్మెంట్ తో పోలిస్తే ఇందులో రిస్క్ చాలా తక్కువ. ఇక కుటుంబం మొత్తానికి త్వరగా సులభంగా గ్రీన్ కార్డ్ కావాలనుకుంటున్నారు వాళ్ళంతా EB5 వీసా వైపు చూస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక H1B వీసా లాటరీలతో విసిగిపోయి గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల పాటు వెయిట్ చేయలేమని భావించే వాళ్ళంతా పెట్టుబడి పెట్టి ఈ వీసా తీసుకుంటున్నారు. ఇక తమ వ్యాపారాన్ని అమెరికా రేంజ్ కి విస్తరించాలనుకునే బిజినెస్ టైకూన్లు కూడా EB5 వీసా కోసం అప్లై చేస్తున్నారు. అత్యంత సంపన్నులంతా సురక్షితమైన నివాసం కోసం, వారి పిల్లల ఉన్నత చదువుల కోసం ఈ వీసా ప్రోగ్రాం ని ఎంచుకుంటున్నారు. H1B, L1 లాంటి ఇతర మార్గాల కంటే ఈ వీసాతో గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కి తక్కువ సమయం ఉండడం వల్ల కూడా భారతీయులు ఎక్కువగా EB5 ని ఎంచుకుంటున్నారు. ఒక్కసారి అప్లికేషన్ అప్రూవ్ అయితే మొదట 2 ఏళ్లకు షరతులతో కూడిన గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడి, ఉపాధి కల్పన చేశామని నిరూపించుకుంటే శాశ్వతంగా గ్రీన్ కార్డ్ ఇస్తారు. అందువల్ల ఒక్కసారి పెట్టుబడి పెట్టినంత మాత్రాన వెంటనే అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డ్ ఇవ్వరు. కానీ ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డ్ అలా కాదు. ఒక్కసారి డబ్బులు చెల్లిస్తే అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు. వాస్తవానికి ట్రంప్ ఆంక్షల భయంతోనే చాలా మంది EB5 వీసాని ఎంచుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను తగ్గించడానికి H1B, ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ మార్గాల్లో ఆంక్షలు పెంచింది. దాంతో H1B వీసాల రిజెక్షన్ రేటు పెరిగింది. మిగతా గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది. వీటికి మించి నిబంధనలు మరింత కఠినతరం కావడం లాంటివన్నీ చూశాక సంపన్నులు, భారతీయులు H1B వీసాపై నమ్మకం కోల్పోయిన వాళ్ళంతా EB5 వైపు మొగ్గు చూపుతున్నారు. ధనవంతులై ఉండి వేగంగా గ్రీన్ కార్డ్ కావాలనుకునే వారికి EB5 వీసా ప్రోగ్రాం సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారింది. ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రాం కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. అందువల్ల అనిశ్చితిని నివారించడానికి పెట్టుబడిదారులు, భారతీయులంతా EB5 మార్గాన్ని సురక్షితమైనదిగా భావిస్తున్నారు.